సాక్షిలో జరిగిన డిబేట్‌లో కృష్ణరాజు వాడినటువంటి పదజాలం ఖచ్చితంగా తప్పు. అతని డేటా అయితే కరెక్ట్. అది అమరావతి అని ఒక్కటి కాదు. ఆంధ్రప్రదేశ్ వ్యభిచారానికి సంబంధించి దేశంలో రెండవదిగా ఉందన్నటువంటిది డేటా ప్లస్ వార్త కరెక్ట్. కాకపోతే అమరావతి మీద డిబేట్‌లో అది మాట్లాడాల్సిన అవసరం లేదు. అది తప్పే. ఆ సందర్భంలో కొమ్మినేని దాన్ని సమర్థించలేదు. అయితే గట్టిగా ఖండించి అక్కడ క్షమాపణ చెప్పడం అంటే ఆయన చేత చెప్పించడం, ఈయన చేయడమో చేయలేదు. అది తప్పే అని మనం మొదటే మాట్లాడుకున్నాం. అయితే ఆ వార్తని అక్కడి వరకు పరిమితం చేశారంటే కాదు. కొమ్మినేనిని వ్యక్తిత్వ హననం చేశారు. వ్యక్తిగతంగా నిందించారు. దారుణమైనటువంటి కామెంట్స్ చేశారు. దారుణంగా ఆయన్ని హ్యూమిలియేట్ చేస్తూ పోస్టులు పెట్టారు. 47, 48 సంవత్సరాల జర్నలిజం కెరీర్‌లో ఎప్పుడూ ఇట్లాంటి ఏది అవినీతికి పాల్పడలేదు, అక్రమాలకి పాల్పడలేదు, పేపర్లు పెట్టుకోవడానికి, టీవీ ఛానల్ పెట్టుకోవడానికి ఎవరి కాళ్ళలో పట్టుకోలేదు. చివరికి ఎన్టీవీలో ఆయన ఉద్యోగం తొలగించినప్పుడు కూడా తన డిబేట్స్ కారణంగా తను వినమ్రంగా యువతలకు వచ్చేస్తే సాక్షి అవకాశం ఇచ్చింది కాబట్టి చేస్తున్నారు. అక్కడ కూడా ఎప్పుడూ కూడా దుర్భాషలు తన నోటి నుంచి ఉండవు. బట్ ఈ ఒక్క పాయింట్‌ని అడ్డుపెట్టి తనని అంటే జగన్‌ని కొట్టడం కోసం కొమ్మినేనిని అవమానించినటువంటి సందర్భంలో జగన్ అయితే తనకి అండగా నిలబడ్డారు. జైలు నుంచి బెయిల్ సుప్రీంకోర్టు ఇవ్వడంతో బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ మీద వచ్చినటువంటి కొమ్మినేని ఇవాళ మళ్ళీ కేఎస్ఆర్ లైవ్ షో స్టార్ట్ చేస్తే ఆ సందర్భంగా తనకి జరిగిన అవమానం. ఎందుకంటే ఒకప్పుడు చంద్రబాబు అంటే కొమ్మినేని, కొమ్మినేని అంటే చంద్రబాబు అన్నటువంటి పేరు ఉండేది. చంద్రబాబు కెరీర్ తొలినాళ్లలో సీఎంగా ఉన్న తొలినాళ్లలో బాబుతో ఏదైనా చెప్పాలంటే కొమ్మినేనికి చెప్పుకోవాల్సి ఉండేది. అలాంటి సిచ్యుయేషన్ నుంచి అలాంటి నాయకులు ఆయనతో మాట్లాడి ఆయన ద్వారా బాబు గారికి కమ్యూనికేట్ చేసేవాళ్ళు. అట్లాంటి సిచ్యుయేషన్ నుంచి అలాంటి నన్నే ఈ స్థాయిలో అవమానించారు అన్నటువంటి విషయాన్ని ఆయన చెబుతూ కంట తడి పెట్టుకున్నటువంటిది ప్రజలందరూ చూశారు. తాజాగా అది వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. సందర్భాలు నిజానికి ఈ అరెస్టు వీటన్నిటి మీద నేను ఆ స్థాయికి వెళ్తారని అనుకోలేదు, కానీ వెళ్ళినా మనం మానసికంగా సిద్ధపడాలనేమో అనుకున్నాను. అయితే నాకు తెలిసి నేను ఎప్పుడు కూడా ఎవరిని కించపరచడం, దూషించడం, ఈవెన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా ఎవరన్నా గారు అనకపోతే కూడా ఊరుకొని నేను నా పైన నా క్యారెక్టర్, నా కాండక్ట్, నా క్రెడిబిలిటీ, నా ఇంటిగ్రిటీ వీటన్నిటినీ దెబ్బతీసే విధంగా కుట్ర జరగటం మాత్రం నాకు చాలా ఆవేదన కలిగించింది. నిజంగా ఈ జీవిత చర్మాంకంలో, ఈ వృత్తి చర్మాంకంలో చివరికి వృత్తి ఇంకెంతకాలం పనిచేస్తాను, ఇంకెంతకాలం జీవించుంటాను 70 ఏళ్ల వయసులో. ఈ వయసులో ఇలాంటి ఎప్పుడు రాని ఈ 50 ఏళ్ల కెరీర్లో ఎప్పుడు రాని 47-48 సంవత్సరాల కెరీర్లో ఎప్పుడు రాని మత్సతోటి నేను జీవితాన్ని చాలించాల్సి వస్తుందా, ఊపిరి పోతుందా, ఊపిరిని తీసుకోవాల్సి వస్తుందా అని బాధపడ్డటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. అందుకు ఎమోషనల్ అయ్యాను తప్ప అరెస్టులకి వీటికి భయపడి కాదు. కానీ ఈ రకమైన మచ్చ వేస్తారా చంద్రబాబు? ఇది ఈ కంటతడి పెద్దగా ఏది మనసు దిటవుగా ఉన్న వాళ్ళని కదిలించకపోవచ్చు, లేదంటే జగన్ మీద విపరీతమైన ద్వేషం ఉన్నోళ్లకు, లేదంటే ఎవరినో ఏదో నాశనం కావాలని కోరుకునే వాళ్ళనైతే కదిలించకపోవచ్చు. కానీ నిజమైనటువంటి జర్నలిస్టుల్ని కదిలిస్తుంది. నిజమైనటువంటి ఏదైతే సమాజ బాగు కోరుకునే వాళ్ళనైతే కదిలిస్తుంది.